యాక్చువల్గా నేను చివరిలో మాట్లాడాలి. రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. వేదిక మీద ఏం చెప్పాలో తెలియడం లేదు గురుగారు. ఎవరు నువ్వు ఇలా ఉన్నావంటే? ఈ బొగ్గాన్ని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? జీవితం కష్టాలమయమైంది. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. ఏదో సాధించాలని పొట్ట చేత్తో పెట్టుకుని దొంగబండికి వెళ్ళాం మద్రాసు నుంచి. ఏ స్వామి పొద్దున్న తిరిగి రాలేదా? తిరుపతి నుంచి మద్రాసు. వచ్చిందండి వయ్యారి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ బొమ్మ ఎవరు? బొమ్మెవరా? బాబా వారి దివ్య జ్ఞానం అంతా ఈవిడ నుంచి వస్తుంది. ఈవిడే బొమ్మాలి. ఏంటే ఆ లుక్ ఏంటే? అచ్చం మంచిలానే ఉంది. మనిషిరా నికృష్టుడా. ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాం. బొంగేం కాదు ఎరా. 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది. నిజమా? రాళ్ల దెబ్బలు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయొచ్చు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ. గురూజీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ. గురూజీ చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్ చేయించి ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. రే ఏంట్రా ఇది? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు ఎవరు కూడా. ఏమండో ఇది విన్నారా? బొంగులోది ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి, మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో మోసపోయాను. ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఓహో, జీవితం అంటే ఇది అని వయసు పైబడి కొందికి తెలుస్తుంది. వాడేమని మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలు. కొట్టు డొకటొకటని కొట్టు. మీరు మారమ్మా. గురూజీని ఆయన గురించి నేను విన్నాను. నేను నమ్మ. గురుదేవ్ ఉన్నారు, శ్రీశ్రీ గారు బెంగళూరులో వస్తారా అని నన్ను చాలాసార్లు అడిగారు. నేను రాను అన్నాను. ఎందుకు? చెప్పను బ్రదర్. ఎందుకు రావాలి? ఏముంది జీవితం, ఏముంటి? లేదు ఒకసారి రండి అన్నారు. వెళ్ళలేదు. ఎంతో మంది పిలిచారు. ఎవరు నీకు రాత్రి అంతా నేర్పించి పంపించారా? వాడు రజనీకాంత్ ముందు వెళ్ళి చేశాడు. ఎరా నేను పలానా చోట ఉన్నానంటే, అరే నువ్వు ఇప్పుడు వెళ్ళేవరా అన్న. ఇలా వచ్చాను, నేను చాలా గొప్ప వ్యక్తిరా. కాస్త నోటితో తగ్గించుకోనైనా. అదే బాబా నా ప్రాబ్లం. నువ్వు చూస్తే ఇష్టపడతావురా, నీ మనసు నాకు తెలుసురా, రా అంటే ఓకేరా అని చెప్పి నేను వెళ్ళాను. బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు పెద్దానికి రావద్దని? వెళ్ళు అన్నారు. నా ఒళ్ళు పులకరించిపోయింది గురూజీ. ఈ ఏడాది నంది నీకే. 2 సార్లు వచ్చాను. నీ దగ్గర ఎంతో ఉంది నేర్చుకోవడానికి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మీరు దేశానికి చేస్తున్నటువంటి సేవ. యాక్చువల్గా ఈ రోజు నేను ఎక్కడికో బయలుదేరి వెళ్ళాలి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మీ ముందు మేము చాలా అణువు, ఒక చిన్న ఇంత మాత్రమే. అంత పెద్ద గొప్ప బాబాని తేలిక వట్టి చేతులతో వచ్చాను సార్. సార్ వెళ్ళి ఒక టెంకాయ తీసుకొస్తాను సార్. మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఇంకా ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి. వాటన్నిటికీ మీరు వెళ్ళి ఏంట్రది? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నీకు అర్థమై చస్తుందా? ఐక్యంగా ఉండాలనే ఆలోచన దానికి మీ పాదాలకు నమస్కరిస్తూ, మీరు చెప్పిందే నిజమైతే మీరు బతికొండగానే మీకు పాలరాజు సమాధి కట్టిస్తాను బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.